ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఇటు షాద్నగర్ నియోజకవర్గం కావచ్చు, ఖానాపూర్ నియోజకవర్గం గెలిచినటువంటి వార్డ్ మెంబర్లు అలాగే సర్పంచ్ లో ఇన్ఛార్జ్ కూడా రావడం అనేది జరిగింది. కేటీఆర్ గారితో ఫోటో సెక్షన్ అలాగే సన్మాన కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు షాద్నగర్ లో ఇటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ వచ్చే 2 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ఘన విజయం సాధించి బీఆర్ఎస్ గెలుస్తుందని. ఓకే, అంటే 2 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఏమంటది 4,000 ఇస్తానని 4,000 ఇస్తానని అవి ఇవ్వలేదు. రైతు బంధు 2 సార్లు ఎగొట్టిండు. ఇక కరెంటు అట్లనే ఉన్నది. అది ముఖ్యమైన విషయం. అంటే మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఇవన్నీ అమలు ఇచ్చేటివన్నీ ఇవ్వలేదు కదా, దానికోసం అని పబ్లిక్ మొత్తం ఉల్టా అయిపోతున్నాం. అంటే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా బీఆర్ఎస్ అది వస్తుంది. నమ్మకం చేస్తాం. అంటే షాద్నగర్ లో ఇప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఏది లేదు కదా. ఎక్కడ 3 లెక్కనే ఉన్నాయి షాద్నగర్. అప్పుడు చేసిన కేసీఆర్ చేసినవి ఉన్నాయి, అంజయ్ యాదవ్ చేసినవి ఉన్నాయి. రైతు బంధు అదే రైతు బంధు లేనే లేదు కదా. ఇలా లేదు, 2 సార్లు కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు లేనే లేదు. సో మీ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అంతే. కేసీఆర్ చేసే అన్ని నెంబర్ 1 అయితే అవే కలిస్తే కేసీఆర్. నెక్స్ట్ కూడా మీదే గులాబీ జెండా. గులాబ్ జెండా షాద్నగర్.